హలో వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మన వ్లాగ్ వచ్చేసి నేను పోయిన వారము సప్త శనివార వ్రతం లేటుగా జరిగింది, ఎందుకు జరిగిందో కూడా నేను దానికి సంబంధించిన టాపిక్ అంతా మీకు చెప్పాను కదా. ఇవాళ నేను వాయినాలు ఎవరికి ఇచ్చాను, ఎంతమందికి ఇచ్చాను, ఎక్కడ ఇచ్చాను అనే విషయం మీతోని షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్షమించేసేయండి. ఏదైనా ఉంటే నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా చేసుకుంటే ఇంకా మంచి జరిగి నా మనసులో మళ్ళీ కోరిక కలిగి నేను మళ్ళీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పొరపాట్లో నేను సరిదిద్దుకుంటానని అనుకొని మిమ్మల్ని అడుగుతున్నానండి. సరే, నెక్స్ట్ మనం వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఏంటంటే ఇక్కడ నేను వ్రతం చేసుకుంటున్నాను. సైడ్కి అమ్మ చెల్లి వాళ్ళు నాకు హెల్ప్ చేశారండి చాలా. నేను ఈ వ్రతం ఎక్కడ అంటే అమ్మ వాళ్ళ ఊర్లో చేసుకున్నాను. 7వ వారం అయ్యవారిని అడిగి అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, అదే టాపిక్ అండి. ఇక్కడ నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి నాకు హైదరాబాద్లో నేను ఎక్కువ ఎవరితోని మాట్లాడనండి. ఫస్ట్ నుండి కూడా అంతేనండి. నేను తక్కువ, నాకు ఫ్రెండ్స్ కూడా తక్కువే ఉంటారు. ఉన్న ఒకరు ఇద్దరు అంటే ఎక్కువ నేను ఎవరిని కూడా ఫ్రీగా మూవ్ అవ్వలేను. నా మనస్తత్వం ఫస్ట్ నుండి అంతేనండి. డిగ్రీలో అయినా చదివేటప్పుడు స్కూల్లో అయినా కూడా నాకు క్యారెక్టర్ పరంగా కానీ వాళ్ళ బిహేవియర్ పరంగా కానీ మంచిగా అనిపించి వాళ్ళని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని, అంటే చదువులో అయినా క్యారెక్టర్ పరంగానైనా నచ్చి వాళ్ళతోని మాత్రమే మాట్లాడతానండి. ముందు నుండి అబ్జర్వ్ చేసి ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. అలాగే లైఫ్లో కూడా పెళ్ళైనాక కూడా సేమ్ అండి. ఉంటే ఒకరు ఇద్దరు ముగ్గురు అంతే తప్ప నేను ఫస్ట్లో కొంచెం అవాయిడ్ చేశాను. మా ఆయన వల్ల కొంచెం ఈ ఫ్రెండ్షిప్ సర్కిల్లో కొంచెం మింగిల్ అయి కొంచెం కలవడం, వెళ్ళడం, రావడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అవి కూడా దూరం అయ్యాయి. ఇకపై నుండి కూడా ఎవరిని నమ్మొద్దు, ఎవరితోని కూడా ఇంత కూడా చేయొద్దు అని మాత్రం నేను డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే ఎవరైనా స్వార్థం కోసం ఎవరిది వాళ్ళే, తప్పు ఉన్నా లేకున్నా డబ్బు పరంగా వచ్చేసరికి మాత్రం తప్పు చేశారు అనే ఒక నిందను మీదేసేసి వాళ్ళు మాత్రం 10 మందిలో మంచిగా తలెత్తుకొని తిరుగుతున్నారండి. మమ్మల్ని మేమేదో తప్పు చేసాం, మేమేదో చేసామన్నట్టు మా మీద ఒక మచ్చ మాత్రం వేశారు. అది దేవుడికే తెలుసు. మనుషులతోని మనం ఎంత మాట్లాడి ఎన్ని చేసినా కూడా మన మాట ఎవరు నమ్మరండి. అందుకే దేవుని మీదే వేసేసే ఆ భారం వాళ్ళే కళ్ళు తెరుచుకుంటారు రేపు రోజున తెలిసిన రోజు అని చెప్పి. ఇక్కడ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము పుట్టి పెరిగిందంతా ధర్మారం అండి, కరీంనగర్ జిల్లా. ఆ ఏరియాలో మాకు చిన్నప్పటి నుండి తను వదిన అవుతుంది, ఇందాక ఆంటీ అత్తమ్మ అని పిలుస్తాం. వీళ్ళందరూ ఇంటి ముందు అమ్మకు అందరూ దోస్తులేనండి. ఇక తెల్లారితే మన ఇంటికి వాళ్ళ పని అయిపోయినాక వచ్చి మాట్లాడడం చేయడం, అంత ఏజ్ ఉన్నా లేకున్నా ఏజ్ సంబంధం లేకుండా కలివిడిగా మంచిగా ఉండి మేమందరం మంచిగా ఉంటామండి. వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ ఇళ్ళల్లో పని అయిపోగానే మేము వచ్చినామంటే మమ్మల్ని చూడడానికి కూడా వస్తారు. వీళ్ళందరూ చుట్టాలు కాకపోయినా అమ్మకు మాత్రం మంచిగా కలివిడిగా కలిసిమెలిసి మంచిగా ఉంటారండి. ఎటు వెళ్ళినా కలిసి వెళ్తారు. ఫంక్షన్లే కానీ, అది దేవుడి పూజే కానీ, ఆ ఏరియాలో వినాయకుని పెట్టుకున్నా కూడా చాలా కలిసి మంచిగా చేసుకుంటారండి. ఒక ఫ్యామిలీలా ఉంటారు. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి వీళ్ళతో మాత్రమే నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతానండి. నేను కానీ, చెల్లె కానీ, తమ్ముడు కానీ, అమ్మ నాన్న మేము మాత్రమే. ఇంకెవరిని నమ్మలేము కూడా. ఇంత రిలేషన్లో కూడా మనకి ఏదో ఒక మాట వస్తుంది, మాట పట్టింపు ఉంటుంది. నేను ఒక 15 మందికి వాయినాలు ఇచ్చుకున్నానండి. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, సాయంత్రం వచ్చారు. వాళ్ళని నేను వీడియో తీయలేకపోయాను. ఉన్న వీడియోను మాత్రం మీరు చూస్తారని అనుకుంటున్నాను. అందరికీ ముందు పసుపు రాశానండి. కూర్చొని వాయినాలు ఇస్తుంది అనుకున్నారు. నాకు కొంచెం కాళ్ళు వణుకుతున్నాయి, షివర్ అవుతున్నాయి అంటే వాళ్ళే చెప్పారు కూర్చొనివ్వు, ఏం కాదు పర్లేదు అని చెప్పి, అందుకే అలా కూర్చొని ఇస్తున్నాను. పరమాన్నం చేసి ఒక 2-3 రకాల వెజ్ కర్రీస్ చేసామండి. పాపడాలు చేద్దాం అనుకుంటే అప్పటికే 2:30-3 అయింది. పాపం అందరూ ఆకలితో ఉంటారు. వాళ్ళు కూడా ఫాస్టింగ్ లాగానే వచ్చారంట వ్రతం అంటే. అందుకని చెప్పి వద్దని చెప్పి ఇక్కడ కూర్చున్న వదిన అంటే సరేలే అని పక్కకు పెట్టేసి వడ్డించడం జరిగింది. నేను వీళ్ళందరూ తిన్నాకనే నేను తిన్నాను. ఎందుకంటే వాళ్ళు తిన్నాకే మనం ఆ రోజు అంటే ఇప్పుడు సాయంత్రం తినాలి కదా అనేరు అడిగి తిన్నానండి. లాస్ట్ వారము అందరూ తిన్నాక తినొచ్చు అని చెప్పారు. ఇక్కడ మా చెల్లె వాళ్ళ పాప వాళ్ళు తింటుంటే సెల్ఫీ వీడియో తీస్తున్నాను నేను. ఎందుకో కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంతమంది నాకు హైదరాబాద్లో అయితే ఎవరు వాయినానికి నేను పిలవలేకపోయేదాన్ని. నార్మల్గా అయితే నేను ముందే మాట్లాడను, ఇంట్లో నుండి బయటకు వెళ్ళను కాబట్టి ఎవరిని పిలిచేదాన్ని కాదు. మా ఓనర్ వాళ్ళ వైఫ్కి మాత్రమే ఎప్పుడు వాయినం ఇచ్చుకున్నా నేను. ఇక్కడ మాత్రం అందరం కలిసి అమ్మ ఇక్కడ అంటే
హ్యాపీగా చేసుకున్నాం. ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో అండి. ఊర్లో చాలా అందంగా చాలా బాగా జరుగుతాయండి. ఏ విషయమైనా, ఏ ప్రోగ్రామ్ అయినా సరే మంచిగా హ్యాపీగా జరుపుకోవచ్చు. మన వాళ్ళతో, మనం అనుకున్న వాళ్ళతో కలిసి ఉండి గూడా. ఓకే అండి. చూస్తున్న వాళ్ళందరూ కంపల్సరీగా ఈ వీడియోని అందరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ విధంగానైనా నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్లు పెరిగి నా వీడియోలు కొంచెం వైరల్ అయితే నాకు కొంచెం హెల్ప్ అవుతదని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఇంతకు మించి మిమ్మల్ని నేనేం అడగను కూడా. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మంచిగానే వైరల్ అయింది. సప్త శనివార వ్రతం 7వ వారం. ఇది 1 మంత్‌కి ఏమో మినిమమ్ నేను పోస్ట్ చేస్తున్నానండి. ఓకేనండి. బాయ్ అందరికీ. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.